హాయ్ అండి అందరికీ. రీసెంట్గా ఏపీలో 10th క్లాస్ ఫలితాలు అయితే రావడం జరిగింది. ఈ 10th క్లాస్ ఫలితాల్లో మోస్ట్ ఆఫ్ ద విద్యార్థులు అలాగే విద్యార్థి తల్లిదండ్రులు తీవ్ర స్థాయిలో అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు, అనుమానాలను అయితే వ్యక్తమైతే చేస్తున్నారు. వాళ్ళు ఈ స్థాయిలో అసంతృప్తి అనుమానాలు వ్యక్తం చేయడానికి కారణం ఏంటి అంటే ఈ 10th క్లాస్ ఫలితాల్లో మూల్యాంకనంలో తీవ్ర తప్పిదాలు దొరికినాయి అని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు అన్నమాట. దీనికి తగ్గ ఆధారాలు కూడా వాళ్ళు చూపెడుతున్నారు. అది ఎలానంటే ఏదైతే వైఎస్ఆర్ జిల్లాకు చెందిన గంగిరెడ్డి మోక్షిత అని చెప్పేసి ఒక 10th క్లాస్ పిల్ల ఉంది. ఆ పిల్ల దాదాపు స్కూల్ డేస్లో టాపర్ అనమాట. అయితే ఆ పిల్లకి అన్ని సబ్జెక్టులో దాదాపు 90 మార్కులు వచ్చినాయి ఏదైతే ఫైనల్ రిజల్ట్లో. కానీ ఒక సబ్జెక్ట్లో మాత్రం 21 మార్కులు వచ్చి ఫెయిల్ అయిపోయింది అనమాట. అయితే ఇక్కడే అనుమానాలు అయితే వ్యక్తమవుతుంది. ఇప్పుడు ఫెయిల్ అయితే అన్ని సబ్జెక్టులో ఫెయిల్ కావాలి, పాస్ అయితే దాదాపు అన్ని సబ్జెక్టులు 1-2 మినహా అన్ని సబ్జెక్టులో పాస్ కావాలి. కానీ అన్నిట్లో 9 వచ్చి ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ కావడం, అన్నిట్లో 90 మార్కులు వచ్చి ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ కావడం అనేది తీవ్రస్థాయి అనుమానాలకి ఇది దారితీసింది. వాళ్ళ డాడీకి అనుమానం వచ్చి రీవాల్యుయేషన్కి రీకౌంటింగ్కి అప్లై చేశారు. అయితే ఆ రీవాల్యుయేషన్ రిజల్ట్లో ఏమొచ్చిందంటే ఆ పిల్లకి మళ్ళీ 85 మార్కులు పైగా వచ్చినాయి. అంటే ఇక్కడ ఏంటంటే దిద్దే వాళ్ళ తప్పిదం ఏ స్థాయిలో ఉందో ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుంది అనమాట. విద్యార్థి సంఘాలు ఏం ఆరోపిస్తున్నాయి అంటే ఏదైతే ప్రభుత్వం చాలా రికార్డ్ టైంలో ఈ మూల్యాంకనాన్ని పూర్తి చేయాలని చెప్పేసి టీచర్ల మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళ మీద ఎక్కువ ప్రెజర్ పెట్టడం వల్ల తక్కువ టైంలో ఎక్కువ పేపర్లు దిద్దీయటం వల్ల ఇంత ప్రెజర్ పడ్డది. దీనివల్లే విద్యార్థులకి విద్యార్థుల మార్కులకి తీవ్రస్థాయిలో కోదపడుతుంది. ఇక్కడ ప్రభుత్వ వైఫల్యం ఉంది అని చెప్పేసి కొన్ని విద్యార్థి సంఘాలు అయితే ఆరోపిస్తున్నాయి. అలాగే వైసీపీ పార్టీ కూడా నారా లోకేష్ తనకు పేరు రావడం కోసం ఏదైతే ఉపాధ్యాయుల మీద తీవ్రస్థాయి ఒత్తిడి పెట్టడం వల్ల ఇంత స్థాయి నష్టం జరిగింది. ఈ యొక్క విద్యార్థులు అటు IIITకి ఇంకా రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అప్లై చేసుకోవడానికి తమ విలువైన సమయం కోల్పోతున్నారు. ఇదంతా ప్రభుత్వ వైఫల్యం అన్నట్టుగా వైసీపీ అయితే ఆరోపిస్తుంది. ఏదేమైనా కానీ 10th క్లాస్ పిల్లలు అనేటోళ్ళు వాళ్ళు చాలా సున్నితంగా ఉంటారు. ఎలా ఉంటారంటే ఏ చిన్న మాటకైనా చాలా హర్ట్ అవుతారు. ఇలాంటి వాళ్ళు తమ ఫెయిల్ అయినవని తెలిస్తే సూసైడ్లు చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. మరి ఎందుకు ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది అనేది అర్థం కావట్లేదు అనమాట. ఎందుకంటే ఒక విద్యార్థికి అన్ని సబ్జెక్టులు 90 వచ్చి ఒక సబ్జెక్టులో 21 వచ్చింది, అది కూడా సోషల్ సబ్జెక్టులో వచ్చిందంటే ఇది ఖచ్చితంగా ప్రభుత్వ తప్పిదమని మనకి తెలుస్తుంది కదా. ఏదేమైనా కానీ ఇలాంటి తప్పులు పునరావృతం కాకూడదు. అలాగే ఎప్పుడు లేని విధంగా 60% మంది విద్యార్థులు రీవాల్యుయేషన్కి అప్లై చేసుకున్నారంట. అంటే దీన్ని బట్టి మనకి తెలుస్తుంది ఇక్కడ ప్రభుత్వ వైఫల్యం ఎంత ఉందనేది. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ తెలియజేయండి. ఒక మినిట్.